రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిపోయినటువంటి ఉదయ కాలము నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని రక్షించారు, కాపాడారు నాయనా. అపాయము ప్రమాదము మా దగ్గరకు రాకుండా భద్రపరిచారు తండ్రి. మా పనులలో కూడా మమ్మల్ని దీవించారు, జ్ఞానము వివేచన దయచేశారు. ఏ కొరత లేకుండా ప్రభువా మమ్మల్ని పోషించారు. ప్రాముఖ్యముగా రాత్రిన సజీవులంగా ఉన్నాము. మరొకసారి మీ పాద సన్నిధిని ఈ విధంగా చేరి ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే తండ్రి మీ కృప. ఆ కృపను బట్టి మీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం ద్వారా అయా భక్తుడు చెప్తున్నట్లుగా ఈ రోజున ఒంటరిమి అని బాధపడుతూ మేమేమి చెయ్యలేము అని కృంగిపోతూ ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే వారిని గూర్చి వారు తక్కువగా ఆలోచన చేస్తూ బలహీనులుగా అనుకుంటున్నారో ప్రభువా మీరు జ్ఞాపకం చేస్తున్నారు. వారు 1000 మందితో సమానమని, వారు 1000 మంది చేయగలిగిన పని చేయగలరు అని, అది మీరు ఇవ్వబోతున్న శక్తి వల్లనే సాధ్యమై ఉన్నదని ప్రభువా సెలవిస్తున్నారు. అందును బట్టి బిడ్డలు ధైర్యము కలిగి విశ్వాసముతో బలముతో జీవించుటకు సహాయము దయచేయండి నాయన. వారు అనుకున్న కార్యములను వేగముగా చేయుటకు కృప దయచేయండి ప్రభువా. ఈ రాత్రిన ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారి కొరకును తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి నాయన. ప్రాముఖ్యంగా అనారోగ్యంతో ఎంతో మంది బిడ్డలు బాధపడుతున్నారు, చింతిస్తున్నారు. అయా సంపూర్ణమైన స్వస్థత కోసం వారు వేచి ఉంటున్నారు. అయా హాస్పిటల్స్లో ఐసీయూలలో బెడ్స్ పైన ఆపరేషన్ అయిన స్థితిల్లో ఉన్నారు తండ్రి. వారిని దర్శించి త్వరగా కోలుకోవడానికి సహాయం దయచేయండి. మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. కంటి సంబంధమైన, గొంతు చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి స్వస్థత అనుగ్రహించండి. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ లంగ్స్ సమస్యల నుంచి విడిపించండి. కిడ్నీ ప్రాబ్లంతో ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా విడుదల దయచేయండి నాయన. అదే రీతిన ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో ఉన్నారో, ఎవరైతే నాయన చర్మ సంబంధమైన వ్యాధులు కలిగి ఉన్నారో, అయా రక్త సంబంధమైన వ్యాధులు కలిగి ఉన్నారో వారికి స్వస్థత దయచేయండి. అయా బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా మీ కృపలో నార్మల్ అవ్వడానికి కృప దయచేయండి. భయంకరమైనటువంటి వ్యాధులు, క్యాన్సర్స్, పెరాలసిస్ ఏవైనప్పటికీ నాయన మీ మాట చేత వారిని స్వస్థపరచండి. అదే రీతిన ఎవరైతే బిడ్డలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో, ఎవరైతే నాయన డిప్రెషన్లో ఉన్నారో, అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారో, నజరేయుడైన నామములో వారందరికీ నీ విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఆయన కుటుంబంలో సమస్యలు, గజిబిజి గొడవలు, ఆ కుటుంబాలను దర్శించండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ప్రేమ కలిగి గౌరవము కలిగి జీవించే కృప దయచేయండి. యవన బిడ్డలందరూ కూడా లోబడే హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయము దయచేయండి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనుగ్రహించండి. రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాల నుంచి కూడా విడిపించండి. ఎవరైతే బిడ్డలు కోర్టు కేసుల్లో ఉన్నారో, ల్యాండ్ సమస్యల్లో ఉన్నారో వారిని కూడా విడిపించండి ప్రభువా. గర్భఫలం లేని వారిని దర్శించి మీ బహుమానమును వారికి దయచేయండి నాయన. సొంత గృహం లేని వారికి సొంత గృహం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలపడి వారు మంచి జాబ్ పొందుకునే కృప దయచేయండి. వివాహముల విషయంలో కూడా మీ చిత్తమేమిటో వారి జీవితంలో జరిగించండి ప్రభువా.
వివిధ దేశాల్లో ఉంటున్నారు, ప్రయాణాలను పనులను దీవించండి. విదేశాలు వెళుతున్నారు, వారి యొక్క వీసాలలో ఇమ్మిగ్రేషన్స్లో మీ సహాయం వారికి దయచేయండి. నైనా ప్రార్థిస్తున్నాము, ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్లో ఉన్నారో వారందరూ కూడా క్షేమముగా ఉండే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు, వాటిని వారికి దయచేయండి నాయన. అదే రీతిన ఆర్థిక పరమైన ప్రతి ఇబ్బందిని కొట్టివేయండి, వారి అప్పుల నుంచి విడుదల దయచేయండి, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. నాయన మా భారతదేశాన్ని ప్రాముఖ్యంగా దీవించమని, సైనికులను వారి కుటుంబాలను ఆశీర్వదించమని మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతున్నాం ప్రభువా. అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు, మాకు హాని కలిగించే పరిస్థితులు ఏవిను మా దగ్గరికి రాకుండా మీ దేవదూతల కంచె వేసి కాపాడండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా కంటి నిండా నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయండి. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరం సజీవులుగా చేరి స్తుతించుటకు, ఆరాధించుటకు కృప దయచేయమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.